Hi Saket. నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. సో నువ్వు ఎప్పుడు చెస్ స్టార్ట్ చేసావు ఫస్ట్ నేర్చుకోవడం? సార్ 2021 సెప్టెంబర్. ఓకే. సో అప్పుడు నీకు ఎవరో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు? సార్ మీరు, కమల్ సార్, మెహరాజ్ సార్, ఇంకా ఆదిరాజ్న సార్. ఓకే. ఫస్ట్ నీకు రేటింగ్ దేంట్లో వచ్చింది? ర్యాపిడ్ సార్. సో అప్పుడు 2022లో నువ్వు 2022 మార్చ్కి నీకు ఫిడే ర్యాపిడ్ రేటింగ్ వచ్చింది కదా, నెల్లూరు మస్తానే టోర్నమెంట్ ఆడిన వల్ల. ఓకే. సో తర్వాత నువ్వు 2022లో నువ్వు కేఎల్ యూనివర్సిటీ అండర్ 8 నేషన్స్ కూడా ఆడావు. ఎస్ సార్. సో హౌ వాజ్ యువర్ స్కోర్? అప్పుడు ఎంత వచ్చింది స్కోర్ నీకు? 6 out of 11 సార్. ఓకే. సో అతి తక్కువ టైంలో మంచిగా పర్ఫామ్ చేసావు. సో నైస్ స్కోర్. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ మనము ఒక 1.5 year వరకు మనం కనెక్ట్ అయి ఉన్నాము. ఎస్ సార్. సో తర్వాత మీకు క్లాసికల్ రేటింగ్ రావడం కూడా జరిగింది. Yes, సో sir. దేర్ ఆఫ్టర్ మనం డ్యూ టు డిఫరెంట్ సినారియోస్ మనం ఒక 2 years 2.5 years వీఆర్ అపార్ట్ ఫ్రమ్ వీఆర్ డిస్కనెక్టెడ్ ఈచ్ అదర్ రిగార్డింగ్ Yes, sir. ట్రైనింగ్ చేసుకోవచ్చు. సో అగైన్ మళ్ళీ మనం ఎప్పుడు రీకనెక్ట్ అయ్యాం తిరిగి? సార్ 6-7 months బ్యాక్. ఓకే. సో 2025 లైక్ సెప్టెంబర్. సో ఓకే. సో అప్పటి నుంచి మనము ఎవ్రీడే నువ్వు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేసావు? 6 to 8. 6 to 8 hours. ఓకే. సో ట్రైనింగ్ ప్రాక్టీస్లో బాగా నీకు ఎవరో ట్రైనప్ చేసేవాళ్ళు? ఎలాంటి ట్రైనింగ్ జరిగేది? సార్ మీరు, ఇంకా కళ్యాణ్ కుమార్ సార్ ఫిడే ఇన్స్ట్రక్టర్, ఇంకా అఫ్రీద్ టీకాన్ సార్. ఓకే. సో ఇక్కడ ఆఫ్లైన్లో నీకు ఎటువంటి ట్రైనింగ్ జరిగేది సార్ అనంతపూర్లో? ఆఫ్లైన్. గేమ్స్ ఆడారు. ఓకే. సో గేమ్స్ ఎవరితో ఎక్కువ ఆడేవాడిని నేను మీతోనే ప్రాక్టీస్ చేస్తాను? ఓకే. సో ఎక్కువ మనం క్లాసికల్ గేమ్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళము. Yes, sir. మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఫిక్సప్ చేసేవాళ్ళము. సో అలాగే మనం ఎవ్రీడే ట్రైనింగ్లో భాగంగా పజిల్స్ అనేది కంపల్సరీ మనం ఎవ్రీడే Yes, sir. వర్కౌట్ చేసేవాడిని. సో నువ్వు బాగా పర్ఫామ్ చేసిన రీసెంట్ టోర్నమెంట్ ఏంటి మనకి? అథెన్స్ ఆఫ్ ద ఈస్ట్. అథెన్స్ ఆఫ్ ది మదురై డిసెంబర్. ఎస్ సార్. ఓకే. సో అక్కడ మనం కేటగిరీ ఏబీసీలో బిఎన్సీ 2 పార్టిసిపేట్ చేసావు. ఎస్ సార్. సో నీకు ఓవరాల్గా 2 టోర్నమెంట్స్ కలిపి ఎన్ని పాయింట్స్ పెరిగాయి? 170 to 180 పెడతారు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ టోర్నమెంట్స్ ఆడావు నువ్వు? ఆ మంత్లోనే తిరుచిరపల్లిలో, ఇంకా అమరావతిలో ఆడాను సార్. ఓకే. సో తిరుచి అంటే తమిళనాడులో ఆడావు. ఎస్ సార్. తర్వాత అమరావతి మహారాష్ట్ర. మహారాష్ట్ర. ఓకే ఆడావు. సో దాని తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక టోర్నమెంట్ రీసెంట్గా పార్టిసిపేట్ ఎస్ చేసావు. సార్. సో ఓవరాల్గా నీకు ఈ 8 months పీరియడ్లో నీకు ఎన్ని పాయింట్స్ పెరిగాయి ఓవరాల్గా? సార్ నియర్ 250 సార్. సో 250 క్లాసికల్. Yes, క్లాసికల్ రేటింగ్ నీకు. సో వాట్ ఈస్ యువర్ ప్రజెంట్ క్లాసికల్ రేటింగ్? 1742. 1742. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్లాసికల్ రేటింగ్. అండ్ నువ్వు మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి క్లాసికల్ టోర్నమెంట్ విట్ విఐటి అమరావతి క్లాసికల్ ఓపెన్ అండ్ బిలో పార్టిసిపేట్ చేసినప్పుడు బిలో టోర్నమెంట్లో వీ హ్యార్ మేర్లీ మిస్ ద ఛాంపియన్షిప్, రైట్? ఎస్. సో ఫస్ట్ 6 rounds కూడా బాగా పర్ఫామ్ చేసావు. సో లాస్ట్ రోజు కొంచెం ఇబ్బంది పడ్డావు. ఎస్. సో బట్ ఓవరాల్ యూ గాట్ ఎ ప్రైజ్ అండ్ క్యాష్ ప్రైజ్ ఆల్సో, బట్ యూ ప్లేడ్ ఇన్ టాప్ బోర్డ్స్ ఇన్ ద టోర్నమెంట్. ఎస్. So all the best, Saket. Now you are going for residential coaching for Hyderabad. So all Yes, the sir. very best. Thanks, And sir. all the best for the nationals, upcoming nationals under 11. ఓకే. థ్యాంక్స్.